ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధిష్టానం దూకుడు పెంచింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. పార్లమెంటు పరిధిలోనూ పలువురికి ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్. ఈ జాబితాలో 4 సిట్టింగ్ ఎంపీలకు, 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ పార్టీ షాక్ ఇచ్చింది. వారి స్థానంలో కొత్త వారికి ఇన్ఛార్జీల బాధ్యతలను అప్పగించింది. 4 సిట్టింగ్ ఎంపీలకు వైసీపీ పార్టీ షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, తిరుపతిలో గురుమూర్తి, కర్నూలులో ఎంపీ సంజీవ్ కుమార్, ఏలూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ను మార్చేసింది. వీరి స్థానంలో విశాఖలో బొత్స ఝాన్సీ, తిరుపతిలో ఆదిమూలం, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గొమ్మనూరి జయరాం, ఏలూరులో కారుమూరి సునీల్ కుమార్లను లోక్సభ ఇన్ఛార్జీలుగా నియమించింది. రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు నుంచి మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, మదనపల్లె నిన్సార్ అహ్మద్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు నుంచి బూసినే విరూపాక్ష, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు నియోజకవర్గం నుంచి మేరిగా మురళికి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా సత్యవేడు నుంచి మద్దెల గురుమూర్తి, పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన్ నుంచి ఉప్పాల రామును బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. జోగి రమేష్ ను పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేసింది. ఇదే జాబితాలో 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ జలకిచ్చింది. రాజంపేటలో మల్లికార్జున్ రెడ్డి, కోడూరు నియోజకవర్గంలో సుధాకర్, చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలిజా, చిత్తూరు శ్రీనివాస్, గూడూరులో వరప్రసాద్, దర్శిలో వేణుగోపాల్ను మార్చారు. అదేవిధంగా పెనమలూరులో పార్థసారథి, పూతలపట్టు ఎంఎస్ బాబు, రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి, జీడీ నెల్లూరు స్థానంలో నారాయణ స్వామికి వైసీపీ అధిష్టానం మొండిచేయి చూపింది. ఈసారి వీరందరికీ టికెట్ నిరాకరించింది. వీరి స్థానంలో కొత్త వారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. విద్యావంతుడు అతన్ని ఎంపిక చేయడం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని అందరికీ సుపరిచితే, ఎక్స్ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గొమ్మనూరు జయరాం, ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ స్థానాన్ని నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన్ని సచివాడి శాసనసభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా విజయ, బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఇచ్చాపురం. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులో భాగంగా అటు 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, 4 ఎంపీలకు వైసీపీ పార్టీ షాక్ ఇచ్చింది. అయితే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కూడా కల్పిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే అటు వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పుల్లో భాగంగా భారీ ఎత్తున చాలా మందికి సీట్లు నిరాకరించి మొండి చేయి చూపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముచ్చటగా మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపుగా 21 మందికి సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. దీంట్లో 21 మందిలో 6గురికి సంబంధించి స్థానాలు. వీరిలో 4 ఎంపీలకి మొండి చేయి ఇచ్చారు. మరొక 2కి మార్పులు చేర్పులు చేశారు. ప్రధానంగా విజయనగరానికి సంబంధించి కూడా చంద్రశేఖర్కి హ్యాండ్ ఇచ్చారు. అక్కడ బొత్స మేనల్లుడు చిన్ని సీనుకి అవకాశం కల్పించారు. అలాగే విశాఖపట్నం ఎంపీకి సంబంధించి ఎంవి సత్యనారాయణకి హ్యాండ్ ఇచ్చారు. అక్కడ బొత్స సతీమణికి టికెట్ ఇవ్వడం జరిగింది. తిరుపతికి సంబంధించి కూడా ఎంపీ గురుమూర్తిని శాసనసభ్యుడిగా పంపించారు. అక్కడ ఆదిమూలానికి అవకాశం కల్పించారు. అలాగే కర్నూలుకు సంబంధించి సంజయ్కి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కొత్తగా గొమ్మనూరి జయరాంకి అవకాశం కలిగించడం జరిగింది. అలాగే మరొక ఎంపీకి సంబంధించి మొత్తం 6 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేశారు. 4గురికి సిట్టింగులకు అవకాశం కలిగించలేదు. ఏలూరుకు సంబంధించి కోటగిరి శ్రీధర్కి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి
ప్రకటించారు. మరొక 9 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి సిట్టింగ్లకు నో వేకెన్సీ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాకు సంబంధించి 9 మందికి నో వేకెన్సీ పెట్టారు. 6గురికి సంబంధించి మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. 9 మందికి కొత్త వారిని తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 3 జాబితాలకు సంబంధించి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధింంచి 59 మందిని ప్రకటించారు. దీంట్లో 9 మంది ఎంపీ అభ్యర్థులు, 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కరెక్ట్గా 35 రోజుల కాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్స్, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డితో పాటు అనునిత్యం 35 రోజులుగా ప్రతిరోజు కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఆశావాహులు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి శ్రీకారం వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు సాధకులు చెప్పుకోవడం, అభ్యర్థిత్వం ఖరారు చేయాలని చెప్పి వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఇన్ని రోజులు 35 రోజుల పాటు కుస్తీ పడ్డా కానీ కేవలం 3 జాబితాల్లో 50 మంది అభ్యర్థులకు సంబంధించి మాత్రమే జాబితాని ఫైనల్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 125 మంది అభ్యర్థులను ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రకటించాల్సి ఉంది. మరొక వైపు నిన్న నరసరావుపేట పంచాయతీ ఎక్కడా తెగలేదు, మళ్ళీ ఒకసారి వాయిదా పడింది. అరకు ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన పరిస్థితి అదే విధంగా ఉంది. మంత్రి జోగి రమేష్ పెడల్లో ఓడిపోతారని చెప్పి కూడా భారీగా సర్వేలో నివేదికలు రావడంతో ఆయనకు ఒక దశలో టికెట్ లేదు, మైలవరం పొమ్మన్నారు. కానీ ఆల్టర్నేట్గా ఆయన్ని మళ్ళీ పెనమలూరు నియోజకవర్గానికి పంపించారు. పెనమలూరులో ఉన్న మాజీ మంత్రి పార్థసారథికి మచిలీపట్నం ఎంపీగా వెళ్ళి ఆలోచన చేయమని చెప్పుకోరారు. ఆయన మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. ఆయన రానున్న రోజుల్లో టీడీపీలో చేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక దాదాపుగా శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అభ్యర్థులకు సంబంధించి కూడా వరుసగా షాకుల మీద షాకులు వైసీపీ అధిష్టానం షాకులు ఇస్తూనే ఉంది. నిన్న జరిగిన విడుదల చేసిన జాబితాలో బొత్స కుటుంబానికి దాదాపుగా 2 పదవులు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు ఆదిమూలపు సురేష్ తమ్ముడికి ఒక ఎమ్మెల్యే స్థానం, అలాగే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సోదరుడి కుమారుడికి కూడా ఒక టికెట్ వచ్చింది. నిన్న జరిగిన వాటిల్లో బంధువులకే 4 స్థానాలు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ కుటుంబానికి సంబంధించి ఆయన సోదరుడు, ఆయన బంధువుకు సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. తాజాగా ఆయన మేనల్లుడు జెడ్పీ చైర్మన్, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాజాగా విజయనగరం ఎంపీగా బొత్స అల్లుడికి అవకాశం కల్పించారు. ఆయన భార్యకి గతంలో ఆమె విజయనగరం ఎంపీగా పోటీ చేశారు. తాజాగా ఆమె విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మంత్రి ఆదిమూలపు సోదరుడు సురేష్ సోదరుడికి సంబంధించి సురేష్ సోదరుడు ఎవరైతే ఉన్నారో సతీష్, అతన్ని కర్నూలు జిల్లా కోడూరు ఎస్సీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. మరొక వైపు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులలో సంబంధించి కొంత కొరత ఏర్పడింది. ఈ కొరత మూలంగానే పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్న వ్యక్తులనే కొత్త వారికి రాకపోవడంతో పార్టీలో ఉన్న వ్యక్తులకే అవకాశాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అసమ్మతి మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కానీ అసమ్మతిని కట్టడి చేయడంలో వైఎస్ఆర్సీపీ విఫలమవుతా ఉంది. కానీ ఒకవైపు అసమ్మతులు పెరుగుతున్నప్పటికీ జాబితాని కంటిన్యూ చేసే ప్రక్రియ అయితే మాత్రం వైసీపీ చేస్తూ ఉంది. రత్న రైట్ శివ, అయితే ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి ఎంతో విధేయతగా ఉండి వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వారికి ఈసారి టికెట్ నిరాకరించి కొత్త వారికి ఆ స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటి వరకు ఎంతో పార్టీ కోసం పనిచేశామని చెప్తున్న ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇది ఇటు వైసీపీకి ఎలా చూడొచ్చు అంటారు? గట్టి షాక్ అనే చెప్పొచ్చు అంటారా? అటు టీడీపీ, జనసేన వైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మొగ్గు చూపుతున్నారని కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్ళని వైసీపీ ప్రభుత్వం ఎలా బుజ్జగించబోతుంది? అంటే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 2 అంశాలు ప్రధానంగా పెట్టుకుంది. ఒకటి, ప్రభుత్వం మనమే ఏర్పాటు చేయబోతున్నాం, 2024లో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు. ఆ భరోసాకి, ఆ ధైర్యానికి ఉన్నవాళ్ళు ఉంటున్నారో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోమని చెప్పి కూడా డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ లక్ష్యం ఒకటే కనపడుతుంది. ఏదైతే ఐపాక్ బృందం సర్వే ఇస్తుందో ఆ సర్వే అభ్యర్థుల మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పుడు విడుదల చేసిన 3 జాబితాలకు సంబంధించి కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మరో వ్యక్తి కానీ ఎవరు కూడా దీనిపై కొనసాగిస్తున్న పరిస్థితి లేదు. కేవలం ఐపాక్ ఇచ్చిన నివేదికల ఆధారం చేసుకొని మాత్రమే అభ్యర్థుల ఎంపిక కొనసాగుతూ ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, మంత్రులు సైతం కూడా టీడీపీ, జనసేనకి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ, అలాగే పెనమలూరు ఎమ్మెల్యే, అలాగే తిరువూరు ఎమ్మెల్యే, ఇట్లా చాలామంది వరుసగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కూడా టీడీపీ, జనసేన నేతలకి టచ్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.